ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజాతో కలిసి ప్రత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఏలేశ్వరం చేసిన మంత్రి కొల్లు రవీంద్రకు టీడీపీ నాయకులు బొదిరెడ్డి గోపి, అలమండ సత్యవతి చలమయ్య, మోదీ నారాయణ స్వామి ఘన స్వాగతం పలికారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం చైతన్య నగర్ లో ఎయిమ్స్ ఫర్ సేవా సంస్థ సౌజన్యంతో దాతల సహకారంతో ₹1,20,00,000 వ్యయంతో నిర్మించిన స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమం నూతన భవనాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి ప్రారంభించారు. స్వామి స్థైర్యానంద సరస్వతి అధ్యక్షతన స్థల దాతలను, భవన దాతలను మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే సత్యప్రభ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, ఇసుక, మద్యం ద్వారా కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకుందని విమర్శించారు. వినియోగదారులకు ఉచిత ఇసుక, అక్టోబర్ 1 నుండి నూతన మద్యం పాలసీ అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీసాల రాజు, వరపుల తమ్మయ్యబాబు, సింగిలిదేవి సత్యరాజు, గొల్లపల్లి బుజ్జి, కాల లక్ష్మణరావు, జ్యోతుల పెదబాబు, కలివేల శ్రీనివాస్, బస్సా ప్రసాద్, ఈశ్వరరావు, యాళ్ల జగదీష్, చిగటాపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. కట్ చేసేయండి. బలం, ఆయుష్యం, తేజః, ఆరోగ్యం, సార్ కొంచెం ఫోన్ కింద ఏలేశ్వరంలో దయానంద సరస్వతి గారి ఆశ్రమాల్లో భాగంగా స్థైర్యానంద స్వామీజీ వారు ఆంధ్ర రాష్ట్రంలో అనాథ బిడ్డల కోసం బాగా అత్యంత వెనకబడినటువంటి కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్టల్స్ నిర్మిస్తూ దాదాపు దేశం మొత్తం 101 హాస్టల్స్ నిర్మాణం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా 13 ఉమ్మడి జిల్లాల్లో 13 ఆశ్రమాన్ని హాస్టల్స్గా పెట్టి మరి ఈరోజు ఇక్కడ ఏలేశ్వరంలో దాదాపు ₹1,20,00,000 ఈరోజు ఇక్కడ భవనాన్ని నిర్మాణం చేసుకుని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు సత్యప్రభ గారు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, అలాగే దాతలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఏ దేశం వెళ్ళినా ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలను కూడా పైకి తీసుకురావాలనే ఆశయంతో ముందుకు వచ్చిన దాతలను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రేషన్ బియ్యం కూడా అందరికీ సక్రమంగా అందాలి, పథకాలు అందాలనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. స్కిల్ సెన్సెస్ ఒక పక్క మన వృత్తి నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవడానికి స్కిల్ సెన్సెస్ కూడా చేసి మరి ఆ వర్గాల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆశయంతో స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు. నిరుద్యోగ యువత గత ప్రభుత్వంలో చాలా మరి యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోయారు. వాళ్ళందరి కోసం కూడా ఇవాళ మెగా డిఎస్సి కండక్ట్ చేసి దాదాపు 16,800 పోస్టులు తీయడానికి ఇవాళ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది. ఇవాళ చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఇప్పటికీ మనకి ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయి. అన్ని శాఖలు కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి తగ్గుతూ ఉంటే మరి పుట్టలుగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా బయటపడుతున్నాయనే భయపడి ఇవాళ ఫైళ్లు తగలబెడుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి మనం చూడలే. ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో ఫైళ్లు తగలబెడతారు, ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు తగలబెట్టడం,
తర్వాత తీసుకెళ్ళి బయట ఎక్కడో ఊరు బయట పారేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళ అవినీతి ఎంత కార్యక్రమం జరిగిందో చూస్తాం. ఇవాళ శాండ్ కూడా ప్రధానంగా మరి ఇసుక అక్రమ రవాణా చేసుకుని ఏ రకంగా దోచుకున్నారు, మైనింగ్లో ఏ రకంగా దోచుకున్నారో మనం చూసాం. లాస్ట్ 5 yearsలో మేము చూస్తే కావాలని ఉద్దేశపూర్వకంగా క్వారీల్ని హస్తగతం చేసుకున్నారు. అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళ మీద డివేట్ చేశారు మీరని చెప్పి 100 కోట్ల ఫైన్. దాదాపు ఇప్పటికి మేము చూసాం 4,000 కేసుల పైన 4,000 కోట్ల ఫైన్లు వేశారు. బినామీల పేర్లతో వాళ్ళు ఆక్రమించుకున్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు. అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఎవరైతే దాంట్లో ఉన్నారో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. సిబిసిఐడి కూడా అప్లికేషన్ కూడా జరిగింది ఇన్వెస్టిగేషన్. రెడ్ బుక్ అనేది లోకేష్ గారు రాసిందో లేకపోతే మేము రాసింది కాదు, ప్రజలు రాసింది రెడ్ బుక్. ప్రజలు పడినటువంటి కష్టాలు ఇళ్లలోకి వచ్చి బయటకు వచ్చి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.